ప్రకాశం బ్యారేజీలో బోట్ల వచ్చి అక్కడ గుద్దుకున్న అంశానికి సంబంధించి ఇందులో ఏదో కుట్రకోణం దాగి ఉందన్న అనుమానాలు అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు ఎక్కువగా అవకాశం కనిపిస్తోంది. విచారణ చేసిన తర్వాత దీంట్లో కుట్రకోణం బయటపడే అవకాశం ఉంది. అక్కడ జరిగిన తీరు చూస్తూ ఉంటే కూడా కుట్రకోణం ఉంది అన్న అనుమానాలు రేకెత్తిస్తా ఉంది. ఎందుకంటే 5 బోట్లు వచ్చి పిల్లర్లకు ఢీకొన్న మొత్తం ఘటన వ్యవహారం కావచ్చు. అందులో ఆ బోట్లకున్న రంగులు కూడా వైసీపీ రంగులు ఉండడం, దీని వెనక ఎవరో వైసీపీ నేతల హస్తం ఉంది, పూర్తి స్థాయిలో ఈ బ్యారేజీకి సంబంధించి డ్యామేజ్ చేయాలి అన్న ఉద్దేశంతోనే చేశారు అనేది కొంత కనిపిస్తోంది. దీనిపైన ప్రభుత్వం ఇప్పటికే విచారణ కూడా ఆదేశించింది కదా. రైట్, చూద్దాం. ప్రకాశం బ్యారేజీపై కుట్రలో మరో కోణం వెలుగు చూస్తుంది. ప్రకాశం బ్యారేజీ స్లూయిస్ గేట్ల చైన్లు తొలగించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 10 గేట్లు చైన్లు తొలగించి ఉండడాన్ని చూసి ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. బ్యారేజీకి ఒకవైపు 6 మరోవైపు 4 స్లూయిస్ గేట్లు ఉంటాయి. బ్యారేజీ నీటి మట్టం తగ్గిన సమయంలో గేట్ల కింద ఉన్న వ్యర్థాలను బయటకు పంపేందుకు వీటిని ఆపరేట్ చేస్తారు. ఇప్పటికే బ్యారేజీ 3 గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా స్లూయిస్ గేట్ల చైన్లు తొలగించడం ఉండడంతో అధికారులు అనేక సందేహాలు కలుగుతున్నాయి. కావాలని చేశారా లేక నిర్వహణ లేక ఊడిపోయి ఉన్నాయా అనే అంశంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ స్లూయిస్ గేట్లు ఓపెన్ చేస్తే బ్యారేజీ నుంచి 2 లక్షల క్యూసెక్ల నీరు వెళ్లిపోయే అవకాశం ఉంది. ఒకవైపు బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు, మరోవైపు లింకులు తెగిన స్కోర్ స్లూయిస్ గేట్లు వెరసి ప్రకాశం బ్యారేజీకి భారీ డ్యామేజీ కలిగించడమే లక్ష్యంగా కుట్ర జరిగిందని జలవనరుల శాఖ అనుమానిస్తోంది. ప్రకాశం బ్యారేజీకి ఉన్న 70 గేట్ల గురించి అందరికీ తెలుసు. కానీ ఈ గేట్లకు అటు ఇటుగా ఉండే స్కోర్ స్లూయిజ్ల గురించి ఇంజనీర్లకు మాత్రమే తెలుసు. బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్లను తొలగించే చర్యలు చేపట్టిన ఇంజనీర్లు స్కోర్ స్లూయిజ్లను పరిశీలించారు. అత్యంత విచిత్రంగా 10 స్లూయిజ్లకు బిగించిన గొలుసుల లింకులను తొలగించి ఉన్నట్లుగా గుర్తించారు. దీనివల్ల ఆ గేట్ల పైకి ఎత్తడం కుదరదు. ప్రకాశం బ్యారేజీకి వచ్చిన 11.47 లక్షల క్యూసెక్ల వరద వచ్చిన సమయంలో ఈ స్లూయిస్ గేట్లను ఓపెన్ చేసి ఉంటే అదనంగా మరో 2 లక్షల క్యూసెక్ల వరద బయటకు వచ్చి సముద్రంలోకి వెళ్లేది. ఆ మేరకు బ్యారేజీపై ఒత్తిడి తగ్గేది. 10 స్కోర్ స్లూయిజ్ల గేట్లను బిగించి ఉన్న గొలుసులను తీసేయడం ద్వారా అవి పనిచేయకుండా చేయడం వెనుక కుట్రకోణం దాగి ఉందనే జలవనరుల శాఖ ఇంజనీరింగ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక స్కోర్ స్లూయిజ్లకు గొలుసులు తీసేసి ఉండడాన్ని అధికారులు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ దృష్టికి తీసుకువెళ్లారు. స్లూయిజ్ గొలుసుల గురించి, వాటి ప్రాధాన్యం గురించి సాంకేతికంగా తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారు అని జల వనరుల శాఖ భావిస్తోంది. ఇక ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, మొత్తం బోట్లు కూడా 5 బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడానికి సంబంధించి దీని వెనుక కుట్రకోణం దాగి ఉందని పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నీలిమ విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా రికార్డ్ స్థాయిలో వరద ఉధృతి కొనసాగింది. దాదాపు 11.47 లక్షల క్యూసెక్ల నీరు తొలిసారిగా ప్రకాశం బ్యారేజీ దాటిన నేపథ్యంలో ఆ పెద్ద విపత్తు సంభవిస్తుందని అందరూ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే దేవుడి దేవాల 11:30 లోపే ఆ వరద ఉధృతి తగ్గిపోవడంతో ప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అది ఈ నేపథ్యంలో మనం కొట్టుకొచ్చిన పడవలకు సంబంధించి ఇప్పటికే కుట్రకోణం దాగి ఉందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దీనిపై పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే ఇప్పుడు తాజాగా స్లూయిస్ గేట్లకు సంబంధించి కూడా మరో కుట్ర దాగి ఉందనేది వెల్లడవుతా ఉంది. దీనికి సంబంధించి అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ప్రధానంగా కింద 2, 3, 4, 5 ఇక్కడ ఏదైతే కింద నెంబర్లు కనిపిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ చివర స్లూయిస్ గేట్లు అమరుస్తారు. ప్రకాశం బ్యారేజీకి మొత్తం 70 గేట్లు ఉండగా అటు చివర ఇటు చివర స్లూయిస్ గేట్ల ద్వారా అత్యవసరం అయితే నీటి కిందకు విడుదల చేసేందుకు, ఎందుకంటే ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వచ్చినప్పుడు అక్కడ ఒత్తిడిని తగ్గించేందుకు ఇటు స్లూయిస్ గేట్ల ద్వారా కిందకు విడుదల చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అయితే మొన్న కూడా 11.5 లక్షల దాటి 11.5 లక్షల లోపు
గరిష్టంగా ఈ నీటి మట్టం వచ్చిన సమయంలో వరద ఉధృతి కొనసాగిన నేపథ్యంలో ఈ కింద ఇటువైపు నుంచి కూడా కొంత ఆ ఒత్తిడి తగ్గించేందుకు ఇటువైపు నుంచి వదిలేందుకు ప్రయత్నించగా మొత్తం గేట్లు ఎత్తేందుకు అనుకూలంగా లేవని అధికారులు గుర్తించారు. దీంతో అసలు ఏం జరిగిందనే అంశాలపై కూడా వారు ఆరా తీస్తూ ఉన్నారు. అందుకని ఇప్పటికే ఈ గేట్లకు సంబంధించి కేవలం ఇరిగేషన్ శాఖకు సంబంధించి మాత్రమే వీటి మీద ఒక అవగాహన ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా చేశారనే అనుమానాలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే బోట్లకు సంబంధించి ఒక కుట్రకోణం దాగుందని అనుమానం బలపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు స్లూయిస్ గేట్ల చైన్లు కూడా డ్యామేజ్ చేశారా అయ్యాయా అనే అంశంపై కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఇటు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఏదైతే ప్రధానంగా మొన్న ఈ గేట్లు దెబ్బతిన్నాయో అదే తరహాలో ఇక్కడ స్లూయిస్ గేట్లకు సంబంధించి చైన్ లింక్ కూడా ఉంటుంది. ఆ చైన్ లింక్కి సంబంధించి ఆ మొత్తం లింకులు ఊడిపోవడం, తద్వారా గేటు పైకెత్తే అవకాశం లేకపోవడం వల్ల మొత్తం బ్యారేజీపై మధ్యలో ఒత్తిడి పెరిగి ఒక్కసారిగా బ్యారేజీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం తలెత్తింది. అయితే దేవుడి దయ వల్ల ఆ స్థాయిలో వరద ఉధృతి చివరి అంచుల దాకా వచ్చి తగ్గిందని ఇటీవల సిసోడియా కూడా ఏబిఎన్తో పంచుతారు. ముక్కు దాకా నీళ్లు వచ్చినాయి. ఈ కొంచెం ఇంకొక 1,00,000 కనుక వచ్చింటే మొత్తం బ్యారేజీ దెబ్బతినేదని చెప్తున్నారు. ఇది స్లూయిస్ గేటు. ఈ చైన్లు ఉన్నాయి కదా, అటు ఇటు చైన్లు కనిపిస్తుంది, 2 ఉంటాయి. ఈ చైన్లు అత్యవసర సమయాల్లో పైకి లేపుతాడు, లేకపోతే వాటర్ ఫ్లోయింగ్ గోడపై నుంచి కిందకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ చైన్లే ఆ లింకులు తప్పడం, తద్వారా గేట్లు పైకెత్తే అవకాశం లేకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తారు. మొత్తం 14 స్లూయిస్ గేట్లు ప్రకాశం బ్యారేజీకొని 14 గేట్లకు సంబంధించి 10 గేట్లు చైన్ లింకులు తెగిపోవడంపై ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఇరిగేషన్ సంబంధించి నిపుణులు కూడా వీటిని పరిశీలించినట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఒకవైపు బోట్లకు సంబంధించి ఇటు స్లూయిస్ గేట్ కూడా ఇదే సమయంలో మొత్తం చైన్లు ఎలా తెగుతాయి అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఇదంతా కుట్ర ప్రకారం చేశారా, లేకపోతే ఒకవేళ ఇరిగేషన్ శాఖలోనే దొంగలు ఉన్నారని అంశంపై కూడా అంతర్గతంగా అయితే విచారణ జరుగుతుంది. ఇది వ్యవహారం బయటపడినప్పటి నుంచి కూడా ఈ 3 రోజుల నుంచి కూడా దీనిపై ఉన్నతాధికారులు కూడా విచారణ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. అయితే ఈ తాజాగా నిన్న ఈ అంశం వెలుగులోకి రావడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. నిజంగా స్లూయిస్ గేట్లకు సంబంధించి ఎత్తు ఉంటే బ్యారేజీ మీద ఒకేసారి 11.5 లక్షల క్యూసెక్కుల భారం పడేది కాదని, కొంతవరకు కింద వరకు ఇటు ఉండేదని కూడా చెప్తున్నారు. స్లూయిస్ గేట్ల ముఖ్య ఉద్దేశం కూడా గతంలో ఇటు అటు 2 వైపులా కూడా కృష్ణానది పరివాహ ప్రాంతం వైపు ఎక్కువగా ఈ గేట్లు ఉంటాయి. ఇది అత్యవసరం అయితే తప్ప దీన్ని ఎత్తే అవకాశం కూడా ఉండదు. ఇక్కడ ఈ ఫ్లో కనుక ఎత్తితే ఎక్కువ జనావాసాల మీద కృష్ణమ్మ ఆ వరద వెళ్ళిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు ఎత్తేందుకు వీటిని ఉపయోగిస్తారు. ప్రకాశం బ్యారేజీ స్థాయిని దాటి అక్కడ వరద ఉధృతి దాటిన తర్వాతే ఈ గేట్లు ఎత్తడానికి ముందుగానే అప్పట్లోనే ఒక ఆలోచనతో ముందస్తు ప్రణాళికతో భవిష్యత్తులో వరద వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ మొత్తాన్ని కూడా అమర్చారు. కానీ ఇప్పుడు నిజంగానే ప్రకాశం బ్యారేజీ తట్టుకునే విధంగా ఎక్కువ మొత్తంలో రావటం వల్ల ఇప్పుడు వీటి అవసరం వచ్చింది. అయితే వీటిని ఒకేసారి ఏదో 1-2 గేట్లు ఎత్తే అవకాశం చైన్లు లింక్ తప్పిందంటే వాళ్ళ వినియోగంలో లేవని అనుకోవచ్చు. కానీ ఒకేసారి 10 గేట్లు పైగా చైన్లు లింక్ తేడా రావడం వల్ల ఇప్పుడు అనుమానం వ్యక్తమవుతాయి. దీనిపై కూడా పోలీసుల విచారణతో పాటు శాఖాపరమైన విచారణ కూడా చేయాలి. మొత్తం మీద అయితే బ్యారేజీ సంబంధించి కూటమి ప్రభుత్వంపై నిందలు మోపేయాలనో లేకపోతే వాటిని ఇబ్బంది పెట్టే విధంగా ఒక కుట్ర అయితే జరుగుతుందని కూడా అర్థమవుతుంది. దీనిపై పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయిలో సమీక్ష విచారణ చేసి దోషులను పట్టుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి దీనిపై ప్రభుత్వ పరంగా, శాఖాపరంగా, పోలీసు పరంగా కూడా ఇటుపై ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. త్వరలోనే చేశారనే అంశాలపై కూడా ఒక స్వచ్ఛత వచ్చే అవకాశం